రేపే 24 ఆషాఢ అమావాస్య. చాలా పవర్‌ఫుల్. ఇది మనకు కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుంది. కాబట్టి ఈ రోజున మీరు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు. మీకున్నటువంటి అప్పులు, ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి బంగారము, భూములు కొంటూనే ఉంటారనమాట. అంతేకాకుండా తాకట్టులో ఏదన్నా బంగారం ఉంటే దాన్ని విడిపించుకోవటము, ఇంకా బంగారం ఏదన్నా కొనుగోలు చేసుకోవటానికి, ముఖ్యంగా మీకున్నటువంటి అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి ఈ మందార చెట్టు కనిపిస్తే మీరు ఇలా చేయటం వలన మీకున్నటువంటి ప్రతి కష్టము నష్టము కూడా తీరిపోతుందనమాట. ఈ ఆషాఢ అమావాస్య రోజున ఈ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. మీ జాతకాన్ని, మీ యొక్క తలరాతనే మారుస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి చాలా సింపుల్గా ఇలా చేసేసేయండి. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మనకు ఈ అమావాస్య అనేది ఆషాఢ మాసంలో వస్తుంది కాబట్టి దీన్ని ఆషాఢ అమావాస్య అంటారనమాట. మనకి ఇది గురువారంతో కూడా కూడుకొని రావటం ఇంకో గొప్ప విశేషము. మనకు మరుసటి రోజు నుంచి అంటే శుక్రవారం నుంచి శ్రావణ మాసం కూడా మొదలవుతుంది. కాబట్టి శ్రావణ మాసంలో అంతా కూడా మనమంతా సంతోషంగా మంచి శుభకార్యాలతో ఆనందంగా ఉండటానికి కూడా ఈ మందార చెట్టు పరిహారం మీరు ముందు రోజు ఇలా చేసుకోవటం అనేది మీకు చాలా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. రేపేంటంటే ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. అమావాస్య రోజు అంటే ఏ పనులు చేయకూడదు అనుకుంటూ ఉంటారు. కానీ అమావాస్య రోజు కూడా మనం పనులు శుభ్రంగా చేసుకోవాలి. ఇంటిని వాకిలిని శుభ్రంగా ఉంచుకోవాలి. గుమ్మం బయట కూడా చక్కగా నీటితో కడుక్కోవటము, అలాగే వాకిట్లో కూడా ముగ్గు వేసుకోవటం చేయాలి. అలాగే ఇంటి లోపల కూడా కాస్తంత నీటిని తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు వేసుకొని చక్కగా ఇంటిని వాకిలిని ప్రతి మూలలో కూడా తుడుచుకోవాలన్నమాట. అన్ని గదుల్లో కూడా తుడుచుకోవాలి. అలా తుడుచుకోవటం వల్ల ఏంటంటే రాళ్ళ ఉప్పు వేసినటువంటి నీటితో అంటే రాక్ సాల్ట్ అంటారు కదా, అలా ఆ నీటితో తొడవటం వలన మన ఇంట్లో కంటికి కనిపించని దుష్ట శక్తులు, నకారాత్మక శక్తులు, నరదిష్టి ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటిని వాకిలిని తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఆడవారైనా మగవారైనా పిల్లలు పెద్దలు అందరూ కూడా తలస్నానం అనేది చేయాలన్నమాట. అలా అంటే జుట్టు కత్తిరించుకోవటము, గోళ్ళు కొరుక్కోవటము, మాంసాహారం వండటం కానీ తినటం కానీ బయటైనా సరే తినకూడదనమాట. మాంసాహారం అనేది ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారంతోటే సమానం కాబట్టి కోడిగుడ్డును కూడా మనం తినకూడదనమాట. అలాగే ఈ రోజున దూర ప్రయాణాలు మరీ అవసరమైతే తప్ప దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. ఒకవేళ మీకు అత్యవసరం అనుకుంటే ఒక నిమ్మకాయని తీసుకొని మీరు లక్ష్మీదేవి అమ్మవారి ముందర పూజ చేసుకుంటారు కదా, చేసుకున్నప్పుడు ఆ నిమ్మకాయని కూడా పూజలో పెట్టుకొని ఆ నిమ్మకాయని తీసుకొని వెళ్ళండి. వెళ్ళి మీరు చేరవలసిన ప్రదేశానికి చేరిన తర్వాత ఆ నిమ్మకాయని పడేసేసేయండి. ఇలా చేయటం వలన సమస్యల సంఖ్య అనేది తగ్గుతుందన్నమాట. అలాగే ఈ అమావాస్య రోజుల్లో ఏంటంటే 4 దిక్కులు కలిసే రోడ్డులో కానీ లేదా నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు కానీ వెళ్ళకూడదు. ఈ బయట నుంచి మనం ఇంటి లోపలికి వచ్చేటప్పుడు కూడా శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని రావాలి. ఎందుకంటే అమావాస్య రోజుల్లో ఎక్కువగా దిష్టిలు తీసేస్తూ ఉంటారు, రోడ్ల మీద పోస్తూ ఉంటారు. అంటే ఉప్పుతో దిష్టి తీసేసేయటం, నిమ్మకాయలు తీసేసేయటం, ఎర్ర నీళ్లు తీసేసుకోవటము, ఎండుమిరపకాయలతోటి ఇట్లా చాలా రకాలుగా దిష్టిలు తీసి రోడ్ల మీద పోస్తూ ఉంటారు. వాటిని మనం తెలియక తొక్కినప్పుడు ఏంటంటే ఆ చెడు అంతా కూడా మన వెంటపడి మన కాళ్ళ రూపంలో మన ఇంటి లోపలికి ప్రవేశించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి పిల్లలనైనా సరే ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రమ్మని చెప్పండి. అలాగే ఇంట్లో కూడా చక్కగా లక్ష్మీదేవి ముందల దీపం వెలిగించండి. ఈ అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజండి. అలా లక్ష్మీదేవి ముందల మీరు గనక దీపం వెలిగించినట్లయితే చక్కగా మందార పుష్పాలతో అలంకరణ చేసేసి మీరు ఏదన్నా నైవేద్యం చేయాలనుకుంటే ఏదన్నా పాలతో చేయండి, లేదా పాలైనా పెట్టొచ్చు, లేదా కొంచెం బెల్లం ముక్కైనా పెట్టొచ్చు, లేదా 2 అరటి పండ్లైనా పెట్టొచ్చు. ఇలా ఏదో ఒకటి మీరు నైవేద్యంగా సమర్పించి లక్ష్మీదేవి ముందల దీపం వెలిగించినట్లయితే మీకున్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఎందుకంటే మందార చెట్టు అంటేనే దేవతా వృక్షము. మందార పువ్వులతో చేసినటువంటి పూజ దైవానికి చక్కగా చేరుతుందనమాట. లక్ష్మీదేవికి మందార పుష్పాలతో పూజ చేసి చూడండి, మీకు ఐశ్వర్య ప్రాప్తి అనేది బాగా కలుగుతుందనమాట. ఎర్ర మందార పువ్వులు ఉంటాయి, పసుపు మందార పువ్వులు, ఇట్లా మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ మందార పుష్పాలతో చక్కగా అలంకరణ చేసేసి పూజ చేసేసేయండి. ఎందుకంటే మందార పువ్వులైనా మందార ఆకులైనా మందార చెట్టు ఏదైనా సరే మనకు చాలా మంచివన్నమాట. మందార చెట్టును తాకినా కూడా మనకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అంటే
సంపాదన పరంగా అసలు కలిసి రావటంలా, మాకు ఏం చెయ్యాలో కూడా అర్థం కావటంలా, అంటే వచ్చే సంపాదన సరిపోక అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. అప్పులతో అల్లాడిపోతున్నాము. అంటే కొంతమందికి బంగారం కూడా ఉంటుంది. బంగారం ఏంటంటే తాకట్టులో ఉంటుంది. బంగారం అయితే చేపించుకుంటారు కానీ ఎప్పుడు కూడా ఒంటి మీద వేసుకుందామంటే ఏమీ ఉండవు. అన్నీ కూడా తాకట్టులో ఉంటాయి అన్నమాట. అలా తాకట్టులో ఉన్నటువంటి బంగారాన్ని విడిపించుకోవాలంటే ఎప్పటికప్పుడు సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. ఆ పని అనేది వెనకబడిపోతూ ఉంటుందన్నమాట. చివరికి ఏంటంటే వడ్డీలు పెరిగి 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 అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి అన్నమాట. కాబట్టి అలా బంగారం కొనుగోలు చేసుకోవటానికైనా కొంతమందికి భూమి కొనుగోలు, అంటే ఒక ఇల్లు కట్టుకుందామన్నా కూడా భూమి కొనుగోలు కూడా చేయలేరు. అంటే ఒక చిన్న ఇల్లన్నా ఉంటే చాలు అని చెప్పేసి అద్దెళ్ళల్లో ఉండేవాళ్ళు ఎంతమందో కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటివన్నీ కూడా మీకు కలిసి రావటానికి ఈ పరిహారం బాగా సిద్ధిస్తుందన్నమాట. ఈరోజు మీరు పసుపు రంగు బట్టలు, ఆకుపచ్చ, ఎరుపు ఇలాంటివి వేసుకోండి. అంతేకాని నలుపు రంగు బట్టలు మగవారైనా ఆడవారైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోకూడదనమాట. అలా చక్కగా స్నానం చేసిన తర్వాత మందార చెట్టు దగ్గరకు వెళ్ళి మీరు ఈ పరిహారం అనేది చేయాల్సి ఉంటుంది. అమావాస్య పరిహారాలకు పెట్టింది పేరు. అమావాస్య కోసం ఏంటంటే పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులు కూడా ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఈ రోజున పితృదేవతలు కూడా తర్పణాలు వదులుతూ ఉంటారు. పితృదేవతలు మనకేంటంటే కాకుల రూపంలో ఇట్లా వస్తూ ఉంటారు. మనకు శనిదేవుని యొక్క వాహనం కూడా కాకేనమాట. కాబట్టి మీరు మీ ఇంటికి కాకి వస్తే కాకికి ఒక ముద్ద అన్నం పెట్టి నమస్కారం చేసుకోండి. ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా చెప్పుకోండి. అలా చెప్పుకోవటం వల్ల ఏంటంటే పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. శనీశ్వరుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందనమాట. ఎందుకంటే అమావాస్య రోజుల్లో తప్పకుండా పితృదేవతలకు కొంతమంది తర్పణాలు వదులుతూ ఉంటారు, పూజలు చేస్తూ కూడా ఉంటారనమాట. కాబట్టి ఆ దోషాలన్నీ తొలగిపోవటానికి ఈ పరిహారం కూడా మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది. ఇక ఈ పరిహారం అనేది మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. అంటే 4 గంటల ప్రాంతం దగ్గర నుంచి మీరు చేసుకోండి. మీకు అలా చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. ఎందుకంటే దేవతలు సంచరించే సమయము, అలాగే చెడు కూడా తొలగించుకోవటానికి మనకు సంధ్యా సమయం అనేది మంచి సమయంగా చెప్పుకోవచ్చు అనమాట. అలా మీరేంటంటే చక్కగా స్నానం చేసిన తర్వాత మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి. అయితే 6 గంటలు దాటిన తర్వాత మాత్రం మందార ఆకును కూడా కొయ్యొద్దు, గుర్తుంచుకోండి. పూలు కూడా కొయ్యకూడదు. సాయంత్రం 6 దాటిన తర్వాత 6 లోపే ఈ పరిహారం అనేది, అంటే మీరు ఆకు కోసుకొచ్చుకొనైనా పెట్టుకోండి. 6 లోపే చేయండి. ఆకును కోసుకొచ్చుకోండి. పూలు కానీ ఆకులు కానీ సాయంత్రం 6 లోపే కొయ్యాలి. 6 దాటిన తర్వాత చెట్లు నిద్రించే టైం కాబట్టి ఆ సమయంలో కదిలించకూడదు. కదిలిస్తే పాపం అన్నమాట. కాబట్టి మీరు పరిహారం తర్వాత అయినా చేసుకోవచ్చు. ముందు ఈ పరిహారానికి ఏంటంటే మనకి మందార ఆకు అనేది ఒకటి కావాలన్నమాట. కాబట్టి మందార ఆకును సాయంత్రం 6 లోపే కోసుకొచ్చుకొని మీరు రెడీగా పెట్టుకోండి. ఇక పరిహారం మీరు సాయంత్రం వరకు చేసుకోవచ్చు అనమాట. మీరు మందార చెట్టు దగ్గరకు వెళ్ళేసి ఏంటంటే చక్కగా స్నానం చేసి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఒక చెంబుడు నీటిని పోయండి. ఒక రాగి చెంబుతో కానీ ఇత్తడి చెంబుతో కానీ చెంబుడు నీటిని పోయండి. పోసి ఆ చెట్టును తాకి నమస్కారం చెప్పుకోండి. నమస్కారం పెట్టుకొని మీరు ఒక ఆకును కోసుకోండి. ఆకును కోసేటప్పుడు మీరేంటంటే మనసులో సంకల్పం చెప్పుకోవాలి. అంటే మీరు దేనికోసం చేస్తున్నారో అది సంకల్పం చెప్పుకోవాలి. అప్పులు తీరాలనా, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవాలనా, లేకపోతే బంగారం కొనుగోలు చేసుకోవాలనా, లేకపోతే సొంతిల్లు కట్టుకోవాలనా, లేకపోతే ఒక పొలం కొనుక్కోవాలనా, అపార్ట్మెంట్ కొనుక్కోవాలనా, ఇట్లా ఏవో ఉంటాయి కదా. లేకపోతే ఆరోగ్యం బాగుండాలనా, మనశ్శాంతి ఉండాలనా, బాగా కలిసి రావాలనా, లేకపోతే వివాహం కాని వారికి కొంతమందికి వివాహాలు లేట్ అవుతూ ఉంటాయి, అలా వివాహం త్వరగా అవ్వాలనా, సంతానం కలగాలనా, ఇట్లా ఉద్యోగాల కోసం కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఉద్యోగం ఏదన్నా రావాలనన్నా, ఇట్లా మీకు ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక అనేది చెప్పుకొని ఆకును కొయ్యండి. ఒకవేళ మందార చెట్టు మీ ఇంట్లో లేకపోతే పక్కనైనా కోసుకోవచ్చండి. వేరే వాళ్ళ చెట్టు దగ్గరైనా ఆకును కోసుకోవచ్చు. ఏం ఇబ్బంది అనేది ఉండదన్నమాట. అలా ఒక ఆకును కోసుకొచ్చుకొని కాస్తంత పసుపు నీటితో శుభ్రం చేసుకోండి ఆకుని. ఆకుకు ఖచ్చితంగా కాడ కూడా ఉండాలి. అలా ఆకును తీసుకొచ్చుకున్న తర్వాత చక్కగా మీరేం చేస్తారంటే మీరు మనసులో సంకల్పం చెప్పుకొని, మనకు బియ్యం పిండి ఉంటుంది కదా, ఒక గుప్పెడు బియ్యం పిండిని తీసుకోండి. ఆ బియ్యం పిండే కావాలండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అన్నపూర్ణాదేవి స్వరూపం కాబట్టి బియ్యం నుంచి పిండి తయారవుతుంది కాబట్టి శక్తివంతమైనది. ఆ గుప్పెడు బియ్యం పిండిలో కాస్త బెల్లం కలిపినటువంటి నీటిని కలిపేసేసి ఇక్కడ చూపించినట్లుగా ముద్దలాగా చేయండి. అంటే బెల్లంతో చేసినటువంటి బియ్యపు ముద్ద పిండితోటి అలా చేసేసి దాని మీద మీరేంటంటే ఒక స్పూను నల్ల నువ్వులు ఉంటాయి కదా, ఆ నల్ల నువ్వులను కూడా ఈ బియ్య పిండి ముద్ద మీద మీరు చక్కగా చల్లేసేసేయండి. అలా అలా ముద్ద కలిపైనా సరే, నల్ల నువ్వులు కలిపైనా సరే ముద్దలాగా చేసేసేయండి.
ఇలా చేసేసిన తర్వాత మీరేం చేస్తారంటే నల్ల నువ్వులేంటంటే ఈ అమావాస్య రోజున మనకి చక్కగా చెడుని తీసేయటానికి బాగా ఉపయోగపడతాయి. శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. ఈ ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇలాంటివి ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోతాయన్నమాట. బియ్యపిండిలో బెల్లం కలపటం వల్ల ఏంటంటే తీపి పదార్థంగా మారుతుంది. అది ఆ ముద్ద అనేది తీపి పదార్థంగా మారుతుందన్నమాట. కాబట్టి తీపి అంటే మన జీవితంలోకి మంచిని తెచ్చుకోవటానికి ఈ బెల్లం కూడా బాగా పనికి వస్తుందన్నమాట. బెల్లం ద్వారా కూడా మనకున్నటువంటి సమస్యలు తీసుకోవచ్చు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మంచి శుభవార్తలు వినొచ్చు అనమాట. కాబట్టి ఇలా బెల్లంతో కలిపినటువంటి బియ్యపిండి ముద్ద, అలాగే కాస్త ఒక స్పూను నల్ల నువ్వులు కూడా వేసేసి ఈ ముద్దను మీరేం చేస్తారంటే మీ ఇంటికి ఆవులు వస్తూ ఉంటాయి కదా, ఆ ఆవులకి ఏంటంటే మీరు చక్కగా ఆవును తాకి నమస్కారం అనేది చేసేసుకొని, ఆవులు మీకు అందుబాటులో ఇప్పుడు చాలామందికి కూడా ఇళ్ళకి దగ్గరలోనే వస్తున్నాయండి ఆవులు. లేకపోతే మీకు దగ్గరలో ఉన్న గోశాలకైనా, పక్కింట్లో ఎక్కడన్నా ఆవున్నా, ఇట్లా మీకు ఆవులు ఎక్కడైనా అందుబాటులో ఉంటాయి కదా, లేదా రోడ్ల మీదైనా ఉంటాయి అనమాట. అట్లా ఆవుకు మీరేంటంటే ఈ ముద్దను పెట్టాలన్నమాట. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ నువ్వులతో చేసిన బియ్యపిండి ముద్దను మనం ఈ ఆవుకు పెట్టాలి, ఆహారంగా తినిపించాలి. ఇది మందార ఆకు మీదే పెట్టాలన్నమాట. మందార ఆకు మీద పెట్టి మనం ఆవుకు దీన్ని ఆహారంగా తినిపించాలన్నమాట. అలా తినిపించడం వల్ల ఆకును పెట్టొద్దండి, జస్ట్ ఆ ముద్ద వరకు మాత్రమే మీరు పెట్టేసేసేయండి. ఆవు తినిపించేసేయండి. ఆవును తాకి నమస్కారం చేసుకొని చక్కగా ఆ ముద్దను తినిపించేసేసేయండి. ఆకును మాత్రం పారే నీటిలో పడేయండి. మనం మందార ఆకులో పెట్టి తినిపించడం వల్ల మనకు శక్తి బాగుంటుందన్నమాట. అంటే విస్తరాకులో మనం భోజనం చేస్తే ఎంత బాగుంటుందో అలాగే మందార ఆకులో ఇలా పెట్టి ఆవుకు తినిపించడం వల్ల ఈ ముద్ద మనకున్నటువంటి కష్టాలు, దోషాలు పోతాయి. అలాగే ఆవును తాకి నమస్కారం చేసుకొని మీకున్న సమస్య కూడా పోవాలని చెప్పుకోండి. ఆ ఆకును మాత్రం పారే నీటిలో పడేసేయండి, లేదా ఎవరు తొక్కని చోట్లోనైనా పడేసేసేయండి. ఇలా చేయటం వలన ఏంటంటే మీకున్నటువంటి ఏ కోరికైనా ఖచ్చితంగా నెరవేరుతుంది. వచ్చే సంవత్సరం ఈ రోజుల కల్లా మీరు కొత్త ఇల్లు కట్టుకోవటం కానీ, లేదా మీరు కోరుకున్న బంగారం చేపించుకోవటం కానీ, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవటానికి కానీ, అప్పులు తీర్చుకోవటానికి కానీ, ఇలా మీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక అనేది వెంటనే నెరవేరుతుందనమాట. అంటే ఇల్లు సంవత్సరానికి అని ఎందుకన్నామంటే మరి ఇల్లు కట్టాలి అంటే టైం పట్టిద్ది కదా, కాబట్టి మనకి అంత తొందరగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని ఇలా చెప్పటం అనేది జరుగుతుందండి. ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున ఈ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుందనమాట. ఇలా చేసి చూడండి, మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. మీకు బాగా కలిసి వస్తుంది. 4 దిక్కుల నుంచి కూడా ధనం అనేది దూసుకు వస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుందన్నమాట. ఇది చాలా సింపుల్గా ప్రతి ఒక్కరూ, మగవారైనా, ఆడవారికి కుదరకపోతే మగవారైనా చేయగలిగినటువంటి పరిహారం అన్నమాట. ఇలా చేసి చూడండి, మీకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా క్షణాల్లో మాయమైపోతాయి అన్నమాట. ఎందుకంటే మందార చెట్టు ఆకుతో చేసేటటువంటి పరిహారం, అసలు మనకు మందార చెట్టు అంటేనే నెంబర్ 1 అండి, దేవతా వృక్షము. కాబట్టి అలాంటి ఆకుతో ఈ పరిహారం చేయటం వలన మీకు ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం, శివపార్వతుల యొక్క ఆశీర్వాదము, అలాగే బ్రహ్మ రాసిన రాతను కూడా మార్చుకోగలిగినటువంటి శక్తి ఈ పరిహారానికి ఉంటుందన్నమాట. శనీశ్వరుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసి మీ యొక్క తలరాతనే మార్చుకోండి. మీ యొక్క జాతకం అద్భుతంగా మారుతుందన్నమాట. మీరు మానసికంగా ప్రశాంతంగా కూడా ఉంటారు. చాలా చాలా మంచి పరిహారము, చాలా సింపుల్గా చేసుకునే పరిహారం. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.